నిషేధిత భూముల సంఖ్య ఎందుకు పెరిగింది, ఎందుకు 1 కోటి ఎకరాలు దాటిందో కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా ప్రజలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ భూములు పెట్టడం వల్ల పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, అత్యవసరాలకు, వైద్యానికి కూడా భూములు అమ్మలేక రాష్ట్రంలో అనేక మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిషేధిత భూములు గతంలో 10% ఉంటే ఇప్పుడు దాదాపు 20% దాటింది. సో నిషేధిత భూముల విషయంలో ఒక ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే నెలల తరబడి ఆఫీసర్ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.